చూసాం. కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు. నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా, మీ కుటుంబం లేదా? మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారే, మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? మిమ్మల్ని బలిపశువుని చేస్తున్నారు. వాళ్లే రావచ్చు కదా, మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా. ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాం దీన్ని. పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ ఆయన. మీ బలం చూసుకుని కాదా, మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు. నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్ కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం, ఇది రౌడీజం అవుతుందా? రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అల్లరి మూకల్ని ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొల్పుతూ, బయటుండి ఒక మహిళా ఆధ్వర్యంలో, ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది. ఇంకేమన్నాడు కదా? రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, నన్ను కూర్చోబెట్టి నన్ను బాగా చేశారు. అవును, ఏమన్నారు? మేము కూడా ఉన్న మాట నిజం. కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది. ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, వారిని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. పెట్టారు ఆల్రెడీ, ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా. తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకని కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమీ చేయలేదు. మేము వింటూనే ఉన్నాము. వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు. ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది. చుట్టూ పగల కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్